తుళ్ళూరు గ్రామం అండి. నా పేరు కామినేని వనజాక్షి. రాజధాని కోసం అయ్యి బాబు గారు వచ్చి అడిగి ఆ సబ్జెక్ట్ అందరూ కూడా రైతులు ఇక్కడ చాలా మంచి పద్ధతేను ఇది, జనాన్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి జనాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఆనాడు భూములు తీసుకున్నాడు. అభివృద్ధి చేతగా అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు ఏమని మాట్లాడేవాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నాడు. ఒక్కళ్ళ దగ్గర కూడా దౌర్జన్యంగా ఎవరి దగ్గర లాక్కోలే. ఆయన అభివృద్ధిని చూసి ఇస్తామన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ నోరిప్పి మాట్లాడిన వాళ్ళందరినీ దౌర్జన్యంగా కొట్టుకుంటా వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారానికే జనాలు నమ్మి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ నెత్తి మీద తీసుకొని కూర్చోబెట్టుకున్న తర్వాత ఏమైంది, రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఒక్క ఇసుక లేకపోయేటప్పటికి అన్ని పనులు ఆగిపోయినాయి. ఒక సిమెంట్ అమ్ముకునే వాళ్ళకి లేదు, ఇనుము అమ్ముకునే వాళ్ళకి లేదు, కూలి చేసుకునే వాళ్ళకి లేదు. రాష్ట్రం మొత్తం కూడా గుడ్డిది అయిపోయింది అనమాట. ఆయన ప్రభుత్వం లేకపోతే పగులేమో సూర్యుడు, రేత్రేమో చంద్రుడు అంటే చంద్రబాబు గారని తెలుసుకున్న ప్రజలు మొత్తం ఒక్కసారిగా లెక్క పెట్టుకున్నారు. ఆ లెక్కనే వాళ్ళ లెక్కలను తగ్గించారు, వీళ్ళ లెక్కల్ని పెంచారు. మళ్ళీ ఆయన వచ్చాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు చూపించారు. పోరాడాము. ఎందుకు పోరాడాము? ఇప్పుడు ఒక అమ్మాయికి మంచి బట్టలు కడతాము, నువ్వు మట్టి పూసుకోబాకమ్మా అని చెబుతాం. మేము చేతులు ఆయన నమ్మి మేము ఇన్ని వేల ఎకరం భూమి పెట్టామంటే అభివృద్ధికి నాంది పలుకుతాడని చెప్పి చేసాం. ఇవాళ 10 చదువుతున్న పిల్లలు కాదు కదా, 2 చదువుతున్న పిల్లలు కూడా తల్లిదండ్రులు మాటలింట్లా. ఇవాళ అదే లోకేష్ గారు తండ్రికి అడుగుజాడల్లో నడుస్తా ఏ మహానుభావుడు ఒక మహానుభావుడు రాపోతాడా, మన రాష్ట్రాన్ని కాపాడిపోతాడని 5 సంవత్సరాలు మేము కంటికి తడి ఆరకుండా ఏడ్చాం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి తోడుగా వచ్చాడు. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, ముందుకు నడిపించారు. ఇవాళ వేగవంతంగా ఎక్కడ అడవి లేకుండా ఈ అడవినంతా తీసి పారేశారు. రోడ్లు అవుతున్నాయి, బిల్డింగులు అవుతున్నాయి. ఇవాళ బోల్డ్ అంతమంది ఇతర దేశాల నుంచి కంపెనీల కోసం వస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, ఆనందంగా ప్రజలు పని చేసుకొని బతుకుతున్నారు. దానికి మేము చాలా రుణపడి ఉన్నాము బాబు గారికి. ఇంకా కూడా ఇలానే అభివృద్ధి అవ్వాలా. ఆంధ్రప్రదేశ్ అంటే ఇలా ఉండారు. ఆంధ్రప్రదేశ్లోకి జనాలందరికి కూడా చంద్రబాబు గారు ఉదాహరణగా నిలబడాలా, రాష్ట్రం అంతా బాగుపడాలా, రాష్ట్రంలో మనము బాగుపడాలని ఆశతోటే ఇచ్చామమ్మా. మేము ఇంతకన్నా ఏమన్నా చెప్పాలంటే బాబు గారు లేనిది అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము.